అనకాపల్లి జిల్లా అడ్రోడ్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్ రాయవరం మండలంలోని అడ్రోడ్ సర్కిల్ ఆఫీస్ కు ప్రశ్న రావణ్ ను పోలీసులు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా జనసేన శ్రేణులు తరలి వచ్చాయి. స్టేషన్ ఎదుట జనసేన శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. రావణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావణ్ ను కఠినంగా శిక్షించాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అనకాపల్లి జిల్లా అడ్రోడ్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్ రాయవరం మండలంలోని అడ్రోడ్ సర్కిల్ ఆఫీస్ కు ప్రశ్న రావణ్ ను పోలీసులు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా జనసేన శ్రేణులు కూడా తరలి వచ్చాయి. స్టేషన్ ఎదుట జనసేన శ్రేణులు నిరసనలు కూడా తెలుపుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒక పక్కన జనసేన శ్రేణులు, జనసేన నాయకులు కూడా పూర్తి నిరసనలు తెలుపుతూ రావణ్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఏదైతే యూట్యూబర్ ప్రశ్న రావడంతో ఆ రోజు పలు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎసరాయవరం మండలంలో ఉన్నటువంటి అడ్డరోడ్ సర్కిల్ కార్యాలయానికి అయితే రాత్రి పోలీసులు అయితే రావణ్ అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ నమోదైనటువంటి కేసు ప్రకారం కూడా ఆ విచారణ చేస్తున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి జన సైనికులందరూ కూడా అక్కడికైతే రావడం జరిగింది. భారీ సంఖ్యలో జన సైనికులు అయితే అక్కడికి వచ్చి ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా రావణ్ తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు హిందూ దేవతల్ని అవమానకరంగా మాట్లాడినటువంటి ఆ రావణ్ ని కఠినంగా అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మాకు అప్పగించండి అంటూ కూడా పోలీస్ స్టేషన్ ఎదురు ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అడ్రోడ్ సర్కిల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రావణ్ పోస్టర్లు కూడా కాళ్ళతో తనడం, కాళ్ళ కింద వేసి మట్టడం కూడా జరుగుతుంది. ఆ రావణ్ ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో వాడికి కఠినమైనటువంటి శిక్ష పడాలి, తక్షణమే వాడిని అదుపులో మాకు అప్పచెప్పండి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే నేపథ్యంలో రాత్రి తీసుకొచ్చినటువంటి ఆ రావణ్ ని విచారించినటువంటి పోలీసులు తిరిగి బయటకు పంపించేందుకు కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ చుట్టుపక్కలంతా కూడా జన సైనికులు భారీ ఎత్తున చేరుకొని అక్కడ ఆందోళన చేస్తూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో రావణ్ ని బయటకు తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు అయితే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే రావణ్ అయితే ఉండడం జరిగింది. ఏ క్షణం బయటకు తీసుకొచ్చినా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జన సైనికులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీస్ స్టేషన్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే అడ్రోడ్ లో ఏదైతే ఆ కేసు విచారణ జరుగుతుందో అదే నేపథ్యంలో రాత్రి గాజువాక పోలీస్ స్టేషన్ లో కూడా మరో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గాజువాకలో కూడా వీర మహిళలు, అదేవిధంగా స్థానిక జనసేన నాయకులు కూడా ఒక ఆసక్తిగా అంటే ఇక్కడ ఎప్పుడు తీసుకొస్తారు అనే విషయం మీద కూడా ఆలోచన చేస్తూ ఇక్కడ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఆందోళన చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే రావణ్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం జరిగింది. ఏ క్షణం కూడా ఏం జరుగుతుంది అనేటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే అడ్రోడ్ సర్కిల్ లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.